హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చానండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు గండిమైసమ్మ ఎక్స్ రోడ్ అండ్ ఎగ్జిట్ నెంబర్ 5 దుండిగల్లో ఈ ప్రాజెక్ట్ అనేది వస్తుందన్నమాట. ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 5.5 ఎకర్స్లో అనేది ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. మీరు బ్యాక్ సైడ్ ఏదైతే చూస్తున్నారో అదే అండి మన ప్రాజెక్టు. ఇది వచ్చేసి మనకు మొత్తం 3 టవర్స్ అయితే ఈ ప్రాజెక్ట్లో అయితే ఉన్నాయన్నమాట. ఇందులో వచ్చేసి మనకు 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మనం బేసిక్గా ఇప్పుడు మనకు మోడల్ ఫ్లాట్ కూడా ఒకటి చూపెడతానని, ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే డీటెయిల్స్ కూడా చూద్దాము. అంతేకాకుండా ఇందులో 3.5 ఎకర్స్లో వచ్చేసి రెసిడెన్షియల్ ఉందండి. ఇంకా 2 ఎకర్స్లో వచ్చేసి మనకి ఇందులో వచ్చేసి కమర్షియల్ కూడా వస్తున్నాయండి. కమర్షియల్ డీటెయిల్స్ కానీ ఈ డీటెయిల్స్ కానీ అన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఫ్లాట్ ఇన్సైడ్ ఒకసారి అయితే చూద్దాము. ఒకసారి మీరు ఇప్పుడు ప్రజెంట్ కన్స్ట్రక్షన్ స్టేటస్ కూడా చూసుకోవచ్చండి, ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పేసి. చాలా ఫాస్ట్గానే అయితే వర్క్ అయితే జరుగుతుంది. అది వచ్చేసి మనకు టవర్ 1, ఇది వచ్చేసి టవర్ 2 అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి టవర్ 3, 3 టవర్స్ అయితే వస్తాయన్నమాట. ఒకసారి ఇన్సైడ్ వెళ్దాం పదండి. ఇప్పుడైతే మనం ప్రజెంట్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నామండి. సెకండ్ ఫ్లోర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ పార్క్స్ కానీ వ్యూ కానీ ఈ విధంగా ఉంటుందన్నమాట. చుట్టూ వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కానీ చాలా బాగుంటుంది. మనకి కింద ఆల్రెడీ కస్టమర్స్ అయితే స్టే చేస్తున్నారు. మీరు ఇటు కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకు 3 బ్లాక్స్లలో ఈ టవర్ 1 అనేది వచ్చేసి హ్యాండ్ ఓవర్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు టవర్ B వచ్చేసి మనకు ఫిబ్రవరి మార్చ్లో అది వచ్చేస్తుందండి. అండ్ టవర్ 3 అనేది కొంచెం టైం పడుతుందండి, అంటే మనకు డిసెంబర్ ఎండింగ్ వరకు అది కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ మనకు కారిడార్స్ పరంగా చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్పేషియస్గా కారిడార్ ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ పరంగా కూడా చాలా నీట్గా ఉండేట్టుగా ఇచ్చారు. అండ్ మనకు ఫ్లాట్కి మధ్యలో స్పేస్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఓవరాల్ వ్యూ కనెక్టివిటీ ఉండే విధంగానైతే మనకి ఇచ్చారనమాట. ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్గా ఓవరాల్ వ్యూ అనేది కనిపిస్తుంది. మీకు ఒకసారి ఫ్లాట్ ఇన్సైడ్ చూద్దామండి. ఫ్లాట్ ఇన్సైడ్ కనుక చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అర్థమవుతాయి. బేసిక్గా చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనకు 371 ఫ్లాట్స్ వరకు అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. మొత్తం 3 బ్లాక్స్లో కలిపి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. మనకు 1172 SFT నుంచి స్టార్ట్ అయ్యి 1800 SFT వరకు అయితే ప్రజెంట్ అయితే ఇందులో అవైలబుల్లో ఉన్నాయి. 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అయితే. మీకు ఇప్పుడు ఒక సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే చూపెడతానండి, ఇన్సైడ్ ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇది వచ్చేసి మనకు 1175 SFT 2 BHK ఫ్లాట్ అండి. మనకు హాల్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్పేషియస్గానే అయితే వీళ్ళు ఇచ్చారనమాట. మీరు ఇటు చూస్తున్నారు కానీ ఈ విధంగా మనము ఇంటీరియర్ అది చేయించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకు విండో అనేది ఒకటి ప్రొవైడ్ అయితే చేశారనమాట. ఇటు కనుక చూసుకున్నట్టయితే మనకు డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇటువైపు మనం కూడా మంచి సెటప్ అలాంటిది అయితే మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇటువైపు కూడా మనకు ఒక విండో ఇచ్చారు, మంచి వెంటిలేషన్ పరంగా ఉండే విధంగా. ఇది వచ్చేసి మన కిచెన్ ఏరియా అండి. కిచెన్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది, చాలా స్పేషియస్గా ఉంటుంది. మనము ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనం కబోర్డ్స్ ఇవన్నీ కూడా ర్యాక్స్ ఇవన్నీ కూడా మనం చేయించుకోవచ్చు అండి. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే ఇటువైపు కూడా మనకు కబోర్డ్స్ అవన్నీ ఉండే విధంగా కూడా మనం ఇంటీరియర్ అయితే చేయించుకోవచ్చు. ఇటు కనుక చూసుకున్నట్టయితే మనకు వాష్ ఏరియా ఉంటుందండి. వాష్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇటు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, మంచి స్పేస్ అయితే ఉంటుందండి ఫ్లాట్కి మధ్యలో. అండ్ మంచి వెంటిలేషన్ కూడా ఉండే విధంగానైతే మనకు ఫ్లాట్ అయితే ఉంటుందండి. ఓవరాల్గా కిచెన్ సెటప్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అండ్ కిడ్స్ బెడ్రూమ్ కూడా చూద్దామండి. ఇక్కడ వచ్చేసి మనకు కామన్ వాష్ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. ఇది కామన్ వాష్ ఏరియా అండి. ఇది వచ్చేసి మనకు కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. చాలా స్పేషియస్గా అనేది మనకు కిడ్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ వచ్చేసి మనకు బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారండి. బాల్కనీ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు ప్రాజెక్ట్స్ అనమాట. మిగతా ఫ్లాట్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇటు మనకు ఓవరాల్ కనెక్టివిటీ అన్నీ ఉంటుంది. మధ్యలో అపార్ట్మెంట్కి కూడా మంచి స్పేస్ అనేది కూడా వీళ్ళు ఇక్కడైతే వదిలిపెట్టారనమాట. ఓవరాల్ కనుక చూసుకున్నట్టయితే కిడ్స్ బెడ్రూమ్ అన్నీ ఈ విధంగా ఉంటుంది. మీకు మెయిన్గా మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్పేషియస్గా ఇచ్చారు. చాలా బాగుంటుంది, నీట్గా ఉండే విధంగా మంచి ఇంటీరియర్ అయితే చేయించుకుంటే కనుక మాస్టర్ బెడ్రూమ్లో చాలా స్పేషియస్గా ఉంటుందండి. ఇటువైపు కూడా మనకి ఇందులో ఇటు ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఉంటుందన్నమాట. ఇది కూడా మనకు వెస్టర్న్ స్టైల్లో స్పేషియస్గా వాష్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఇటు చూస్తున్నారు కానీ ఇటువైపు కూడా ఇంకో విండో అనేది కూడా మనకు ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ పరంగా కానీ ప్రైస్ పరంగా కానీ మంచి బడ్జెట్లో గండిమైసమ్మ ఎక్స్ రోడ్లో తీసుకోవాలి, ఇటు దుండిగల్ కనెక్టివిటీ ఓఆర్ఆర్స్ కనెక్టివిటీ పరంగా తీసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ది బెస్ట్ ప్రైస్ అండి. చాలా మంచి బడ్జెట్లో వీళ్ళైతే ప్రాజెక్ట్లోనైతే ఫ్లాట్స్ అయితే సేల్ చేస్తున్నారు. ఇప్పుడున్న మనం ఉన్న ప్రాజెక్ట్లో అయితే ఆల్రెడీ ఒక టవర్ మొత్తం కంప్లీట్లీ మనకు రెడీ టు మూవ్, ఆల్రెడీ సోల్డ్ అవుట్ కూడా చాలా అయిపోయాయి. ఇప్పుడు టవర్ B, టవర్ C అయితే 2 టవర్లు అయితే ఉన్నాయి. ఒక టవర్ అయితే మనకు జనవరి ఫిబ్రవరిలో కంప్లీట్ అవుతుంది. ఇంకొక టవర్ వచ్చేసి అక్టోబర్ నవంబర్ వరకు అయితే అది కూడా కంప్లీట్ స్టేజ్
స్టేజ్కి అయితే వస్తుందండి. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చండి. ఇది ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ, 27,000 SFT తోటి G+3 ఫ్లోర్స్ తోటి పెద్ద క్లబ్ హౌస్ కూడా మనకి ఇందులో ఇస్తున్నారనమాట. అన్ని అమ్యూనిటీస్ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. క్లబ్ హౌస్లో స్విమ్మింగ్ పూల్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, పార్క్స్ అన్నీ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా అని కింద కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుందండి. మా నెంబర్ కూడా కాంటాక్ట్ చేసినా కంప్లీట్గా డీటెయిల్స్ అయితే మీకు కంపెనీ పర్సన్ అయితే కాల్ చేసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా చెప్తారు. అంతేకాకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.